ఏం చేద్దాం రా? ఇన్నాళ్ళు చైన్లు గిన్లు కొట్టేసి హ్యాపీగా బతికాం. ఇప్పుడు అనవసరమైన సమస్య తెచ్చుకున్నాం. ఏంట్రా ఫీల్ అవుతున్నావా? ఏంటి నేనా సోలోగా బైక్ మీద 2 చేతులతో 2 చైన్లు కొట్టేసినోడిని? నేను భయపడతానా? ఎవిడెన్సే ఉండకూడదు, అది నా అభిప్రాయం. ఎవిడెన్స్ ఏం లేదు. నేను చెప్పేది వినండి. గుణ దగ్గరికి వెళ్దాం, తనే అన్నీ చూసుకుంటాడు. ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. ఏంట్రా ఎప్పుడు చూసినా గుణ గుణ అంటావు? ఏం చేశాడ్రా వాడు నీకు? వాడికి చెప్తే మనకు సగం కూడా దక్కదు. నేనేమన్నా కావాలని చేశానా? 10లో 1 అలా జరగవచ్చు. మావా న్యూస్ చూసావుగా? నేను చైన్ మాత్రమే కొట్టేలా బటర్ఫ్లై షేప్లో డైమండ్ కూడా కొట్టేశా. అది అమ్మితే 5 దాకా దక్కుతాయి. ఓ పని చెయ్యి, ఓబుల్తో మాట్లాడు, డీల్ మనమే ఫినిష్ చేద్దాం. అలా చేయడం నా వల్ల కాదు. మనం గుణ రూట్లోనే ఓబుల్తో సపరేట్గా డీల్ మాట్లాడదాం. ఇక మీదట గుణ గేమ్లో ఉండడం. అయ్యో, రూమ్ ఎలా పెట్టుకున్నాడో చూడు. తాళం వేసుకెళ్ళినట్టున్నాడు. ఇంకొక ఎక్కడ పెట్టానో ఏంటో. ఏంటే ఏంట్రా నెంబర్కి చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ నెంబర్కి కాల్ చేయొద్దు, ఈ నెంబర్కి చేయమని? ఏం చేస్తున్నావు? సర్లే పెట్టే, నేను తర్వాత చేస్తాను. ఎక్కడున్నావురా నువ్వు? తర్వాత మాట్లాడతాను, పెట్టే. రేయ్ ఇదొకటి గుయ్ 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 అని. ఎవరి ఫోన్ ఇది? మామా, ఓబుల్తో మాట్లాడాను. ముందు లోయలోయ్ అన్నాడు, తర్వాత మెల్లగా మన రూట్లోకి వచ్చాడు. ఒక్కటే మ్యాటర్, గుణాకి విషయం తెలియకుండా చూసుకోమన్నాడు. మధు, చైన్ ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది మావా, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఏం పాపిష్టి పని చేసి వచ్చావురా దుర్మార్గుడా? ఏం పాపిష్టి పని చేసి వచ్చావురా? ఏం పాపిష్టి పని చేసి వచ్చావురా? ఏం చేసి వచ్చావురా? ఏం చేసి వచ్చావు? ఏం చేసావు? రే ఆ రోజు టీవీలో చూపించారే, అదే చైన్ కదా ఇది? అదే చైన్ కదా ఇది? చెప్పరా చెప్పరా? తెలియక చేశానమ్మా. అమ్మా, అయ్యో మా అయ్యో అయ్యో. మా రేయ్, ముట్టుకోదురా, ముట్టుకోదు. పో పో. అన్నయ్యకి, అయ్యో అమ్మా, అన్నయ్యకి ఫోన్ చేయాలి. మా చెప్పేది నువ్వు. అన్నయ్యకి ఫోన్ చేస్తా. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఎప్పుడు చూసినా నాన్న అన్న అంటావు? వాళ్ళిద్దరు నీకేం చేశారు? అది ఎక్కడో పనిచేస్తూ 30,000 ఇస్తున్నాడు. ఇంకీనా పెన్షన్ అంటూ ఏదో చేతిలో పెడుతున్నాడు. ఆ ముష్టి డబ్బులతో నువ్వేం చేయగలవు? నీకెంత కావాలి? 2 లక్షలా 3 లక్షలా? నేనిస్తానమ్మా, నిన్ను రాణిలా చూసుకుంటాను. అర్థం చేసుకోమ్మా, నాకు ఇదే నచ్చింది. నన్ను మాత్రమే ఎందుకమ్మా ఇలా పెంచావు? రే దుర్మార్గుడా, ఇలా మారిపోయావేంట్రా? ఆగు, రేయ్ చెప్పేది వదలరా.